హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం తూర్పుగోదావరి స్పెషల్ అయిన పొట్టిక్కల్ ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనం పనసాకుల్ని వాడతాం. దీనికి నార్మల్గా వాడే ఇడ్లీ పిండినే వాడతాం పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి. ముందుగా మనం పనసాకుల్ని కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ పొట్టిక్కల్ని కోన్ షేప్లో చేయాలి. ఈ కోన్ షేప్లో చేసి దాన్ని టైట్గా లాగి దాన్ని ఒక పుల్లతో జాయిన్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా పొట్టిక్క బుట్ట అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పొట్టిక్క బుట్టని చిన్న చిన్న టీ గ్లాసుల్లో పెట్టడం ద్వారా ఆ బుట్ట అనేది కదలకుండా ఉంటుంది. మనం తర్వాత ఇడ్లీ పిండి వేసినా కూడా ఇడ్లీ పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది టీ గ్లాసులో పెట్టడం ద్వారా. ఈ రకంగా మనం మిగిలిన పొట్టిక్క బుట్టలను కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా రెడీ అయిన పొట్టిక్క బుట్టల్లో మనం ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి మరీ టైట్గా ఉండకుండా చూసుకోవాలి. పిండి మరీ పై వరకు కూడా వేయకూడదు, ఎందుకంటే మన ఈ ఇడ్లీ ఉడికిన తర్వాత పై వరకు పొంగుతుంది కాబట్టి మనం పైన కొంచెం స్పేస్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పొట్టిక బుట్టలన్నిటిలో కూడా ఇడ్లీ పిండితో ఫిల్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పొట్టిక బుట్టల్ని మనం 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఈ విధంగా మనకి ఈ పొట్టిక్కల ఇడ్లీ రెడీ అయ్యింది. కానీ ఇది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ పొట్టిక్కలను అనేదాన్ని ఆకుని సెపరేట్ చేయకూడదు, ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఆగి సెపరేట్ చేస్తే మనకి ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా మనకి క్లియర్గా వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ ఏ విధంగా కూడా ఇడ్లీ పిండి అనేది మనకి ఆకుకు అంటుకోలేదు. అదే కనుక మీరు వేడివేడి మీద పొట్టిక్కని కనుక తీస్తే ఇడ్లీ పిండి అనేది ఆకుకు అంటుకునే అవకాశం ఉంటుంది. ఇలా రెడీ అయిన పొట్టిక్కని మీకు సాంబార్ కానీ ఇడ్లీ పొడి కానీ మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎన్నో ఔషధ గుణాలు ఉండే పొట్టిక్కల ఇడ్లీ రెడీ.